మనమేమో నిజమైన దేవుడిని వదిలేసి ఎవడో తాయితులు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో అంతరాలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో నిమ్మకాయలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం, ఎవడో పచ్చిమిరపకాయలు కడితే ఆడి దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ మూఢ నమ్మకాలు. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు చనిపోతానే ఉంటారు, మిగిలిన వాళ్ళు ముండవోపులు కాదు. అనేక మంది నాయన నిరుపేదలు ఉన్నారు ప్రభా. ఇక్కడ నాయన మీరు పాపుల కోసమే వచ్చారు కానీ పరిశుద్ధుల కోసం మీరు రాలేదు ప్రభా. మీరు పేదవారి కోసమే వచ్చారు కానీ ధనవంతుల కోసం మీరు రాలేదు ప్రభా. ఇదిగో నాయన వీళ్ళు బహుపేద స్థితిలో ఉన్నారు. ఏమని చెప్పాడంటే సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఎందుకు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మేము మా సొంత బంధువుల్ని, మా సొంత అక్కల్ని, సొంత చెల్లెల్ని, సొంత అన్నల్ని, సొంత తమ్ముల్ని ఎలా ప్రేమిస్తామో మీరెవరో తెలియనప్పటికీ మేము వచ్చి మీకు సత్యాన్ని చెప్పాం. ఏమని చెప్పాడంటే దేవుడు, భయంకరమైన నరకం ఉంది, పరలోకము ఉంది. పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకం శాశ్వతం కాదు. యేసు ప్రభు దేవుడిని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన సాక్షిగా ఉంటే మనం పరలోకానికి వెళ్తాం.